ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల భాగంలో కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవానుడు కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలో సంచారం. తదుపరి ఇక్కడ సూర్యుడు మనకిక్కడ జూన్ 15వ తేదీ వరకు వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం. శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం, బుధుడు మిథున కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా కన్యా రాశి వాళ్ళకి గత మాసంలో ఏదైతే ఉందో ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ భార్య లేదా భర్త ఆరోగ్యపరమైన ఏదైతే టెన్షన్లు ఫేస్ చేసి ఉంటారో, వృథా కోపాలు, ఆవేశాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కొన్ని అపార్థాలు, తర్వాత ఇక్కడ దూర ప్రయాణాల్లో కూడా కొన్ని విఘ్నాలు, ఆర్థికపరమైన విఘ్నాలు కొద్దిగా ఇవన్నీ ఏదైతే మీరు అనుభవించి ఉంటారో ఈ మాసం నుంచి అంటే 2024 జూన్ మాసం నుంచి ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి గురువు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు పూర్తిగా శుభ ఫలితాలని ఇవ్వబోతున్నారు. తర్వాత అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో, ఆయన కూడా మనకి అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం పెద్దగా మనకి ఇబ్బందులు అయితే ఉండవు. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో గత మాసంలో ఉంటున్న ఏదైతే భార్యాభర్తల మధ్య ఉన్న ఎక్కువ చికాకులు ఉన్నట్లయితే ఈ మాసం నుంచి తగ్గుముఖమవుతుంది. మీ భార్య లేదా మీ భర్తకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే అవి ఈ మాసం నుంచి తగ్గుముఖమవుతాయి. మంచి ఒక బాండింగు, మంచి సఖ్యత ఏర్పడము, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగంతో ఉండడం లాంటివి, ఉద్యోగంలో కొత్త హోదాలు, కొత్త రెస్పాన్సిబిలిటీ రావడము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించడము, ఆర్థిక లబ్ధి ఎక్కువ అవ్వడము, వ్యాపారంలో అభివృద్ధిగా ఉండడము, వ్యాపారం ఇంకా విస్తరణ చేసుకోవడం లాంటి వాళ్ళకి, అంటే వ్యాపారం బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్లు, ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. దూర ప్రాంతాలు ప్రయాణాలు చేసే అవకాశాలు ఇక్కడ కలిసి వస్తాయి. అవుట్ ఆఫ్ కంట్రీ కావచ్చు, అవుట్ ఆఫ్ స్టేట్ కావచ్చు, ఏదైనా తీర్థయాత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది ఒక మాసంలో. ఆర్థికపరమైన కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి, కొన్ని లబ్ధి కూడా ఉంటుంది. ఖర్చులు ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు ఉంటున్నాడు, కొద్దిగా ఖర్చులు కూడా ఉంటాయి. ఆకస్మికపరమైన ఏదైనా ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నట్లయితే వాటికి ఖర్చులు ఉంటాయి. కన్యా రాశి వాళ్ళు బాగా జాగ్రత్తగా చూసుకోండి. అష్టక వర్గ బిందువులు మీ యొక్క జన్మజాతకంలో కుజుడు మేషరాశిలో, ఇప్పుడు ఈ ఒక మాసంలో మేషరాశిలో కుజుడు సంచారం చేయబోతున్నారు. ఇక్కడ మీ యొక్క జన్మజాతకంలో మేషరాశిలో కుజుడు ఎన్ని బిందువులు ఇచ్చాడు? 3 కన్నా ఎక్కువ బిందువులు ఇచ్చి ఉంటే ఇబ్బంది లేదు. 3 కన్నా తక్కువ బిందువులు ఇచ్చి ఉంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయండి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆకస్మికంగా యాక్సిడెంట్స్ లాంటిది అవ్వడం లాంటిది కూడా ఇక్కడ కలిసి వస్తుంటుంది. సో అష్టకవర్గ బిందువులు చూసుకోండి. అక్కడ 3 కన్నా ఎక్కువ ఉంటే ఇబ్బందులు లేవు. తర్వాత ఉద్యోగం విషయంలో అభివృద్ధి, ఆర్థికపరమైనవి అభివృద్ధి, శుభోజనాలు చేసుకోవడము, శుభ కార్యాలకి హాజరవ్వడం లాంటిది సో మంచిగా ఉంటుందండి. కోర్టు కేసుల్లో కూడా కొన్ని మీకు కలిసి వస్తాయి. కోర్టు కేసులో మీ తరపున న్యాయం అనేది మీ తరపున వచ్చే అవకాశం ఉంటుంది. సో కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక మాసం నుంచి మంచి శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉంటున్న కుజుడు ఉంటున్నాడు కాబట్టి సో మీరు తప్పనిసరిగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేళకు భోజనం చేసుకోవడం లాంటివి కూడా ఇక్కడ చేసుకుంటే మంచిది. ఇక్కడ ఏంటి అంటే శుక్రుడు ఇంకా మౌఢ్యంలోనే ఉన్నాడు, అస్తంగతంలోనే ఉన్నాడు. బట్ ఇక్కడ గురువు అస్తంగత త్యాగం చేస్తున్నాడు కాబట్టి
మీకు శుభ ఫలితాలు ఎక్కువ అవుతాయి. బుధుడు దశమాధిపతి అయ్యి దశమస్థానంలో ఉండడము భద్రయోగం అని అంటాం. బట్ గోచారంలో భద్రయోగాలు ఇవన్నీ ఉండవు. బట్ నేను మీకు చెప్తున్నాను, మీకు గనక బుధ మహాదశ జరుగుతూ ఉంటే మంచిగా ఇంకా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు గణపతికి ఆరాధన చేసుకోవడం, ఓం గం గణపతయే నమః అని చదువుకోవడం లాంటిది. మంగళవారం పూట మరియు బుధవారం పూట గణపతికి మీరు కొద్దిగా శనగల హారం లాంటిది, ప్యూర్ గ్రీన్ కలర్ చిన్న టవల్ లాంటిది అక్కడ వాళ్ళకి ఇవ్వడం లాంటిది, చిన్న చిన్న అభిషేకాలు లాంటివి చేసుకోవడము, నల్ల మినుములతో వడల హారం చేసి మీరు తప్పనిసరిగా హనుమంతుడికి వేయడం ద్వారా, కామాక్షి అమ్మవారిని కొద్దిగా లేదా భువనేశ్వరి గాయత్రి మంత్రం చదువుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలని పొందుకోవచ్చు. అష్టమ స్థానంలో ఉంటున్న కుజ దోష నివారణ మీరు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా ప్రతిరోజు 5 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి.